దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఆయనని గణపరుస్తూ ఉన్నాను. మరి మీరు కూడా శ్రద్ధగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినాలలో మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వరుసలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాల భాగంలో ఉన్నటువంటి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి పోలికలు మనం ఆలోచన చేస్తున్నాం. మరి రెండవ పోలిక ఏమిటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచనంలో వ్రాయబడి ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగము మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఇందులో ఉన్న సత్యాలు మీరే మాకు తేటగా బయలుపరచండి. ఇందులో ఉన్న భావాలు మీరే మాకు వివరించి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించండి. ఆ సత్యాన్ని మేము అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, నీ పక్షాన్ని నిలిచిన వాడు నిష్ప్రయోజకుడు మీరే కనికరించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలోని ప్రార్థన చేసి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు లోకమునకు వెలుగు అని ఆయన చెప్తూ ఉన్నారు. మీరు లోకమునకు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను లోకమునకు వెలుగును అన్నాడు అని చెప్పారు ఆయన. చూడండి, ఈ మాట మనము ఆలోచన చేస్తే మనలను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాడో ఒకసారి మీరు ఆలోచించి. నేను లోకమునకు వెలుగు అని చెప్పినటువంటి ప్రభువు ఆయనను నమ్ముకుని రక్షించబడి ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి మీరు లోకానికి వెలుగు అంటున్నాడు అంటే నిజంగా ఇది ఎంత ధన్యతో, ఎంత బాధ్యతో మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, వెలుగు అనేది అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో వెలుగు కలుగునుగాక అని ఆయన పలికినప్పుడు వెలుగు కలిగింది అని మనం అక్కడ చదువుతాం. వెలుగు మంచిదైనట్టు ఆయన చూశాడు. వెలుగు అంటే మంచిది, చీకటి చెడ్డది. కాబట్టి మీరు లోకానికి వెలుగు. మరి లోకమంతా ఎట్లున్నది? లోకమంతా పాపం అనేటువంటి చీకట్లో ఉంది. అంతెందుకు, మనము వెలుగు అని దేవుడు మన గురించి చెప్పక ముందు, మనము రక్షించబడక ముందు మనము ఏమై ఉన్నామంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అన్నాడు. పూర్వమందు అంటే మనము రక్షించబడక మునుపు మనం ఎవరు అంటే చీకటి. అలాగే 4వ అధ్యాయం 18వ వచనంలో అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం చూస్తే చీకటిలో ఉన్నటువంటి వారు, చీకటిలో ఉన్నటువంటి వారము, చీకటి అయి ఉన్నటువంటి వారము, మన మనసే చీకటి. కాబట్టి మనము చనిపోతే మళ్ళా చీకటిలోనికే పోతాం. ప్రభు చెప్పారు, వెలుపట చీకటిలో మీరు పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. అంటే
రక్షణ పొందకుండగా చనిపోయినటువంటి వారిని గురించి చెప్పినటువంటి మాట అది. చీకటి అయి ఉన్నాము, చీకటిలోనే పుట్టాము, చీకటిలోనే పెరిగాము, చచ్చిపోతే మళ్ళీ చీకటిలోనికే పోతాం. ఇది మన పరిస్థితి. అయితే దేవుడు చూడండి, నేను లోకమునకు వెలుగు అని చెప్పారు కదా. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వెలుగు అనగానే మనము సూర్యుని వెలుగు ఉంది, చంద్రుని వెలుగు ఉంది, నక్షత్రముల వెలుగు ఉంది. అలాగే మనము కృత్రిమంగా సృష్టించుకున్నటువంటి వెలుగు కూడా ఉంది. అవి నూనెతో వెలిగించిన దీపాలు కావచ్చు, దాని ద్వారా వచ్చే వెలుగు. అలాగే కరెంటు ద్వారా వెలిగేటువంటి దీపాలు కావచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి వెలుగు. అయితే సూర్యుని వెలుగు పగల మాత్రమే ఉంటుంది, చంద్రుని వెలుగు రాత్రిపూట కొంతవరకు ఉంటుంది, అది కూడా మరి కొద్ది రోజులే ఉంటుంది. ఆ తర్వాత నక్షత్రాల యొక్క వెలుగు అది కూడా పాక్షికంగా ఉంటుంది. అయితే మనము తయారు చేసుకున్నటువంటి వెలుగు నూనె ఉంటే అది వెలుగుతుంది, విద్యుత్ ఉంటే అది వెలుగుతుంది, ఈ కృత్రిమమైనటువంటి వెలుగు. అయితే మన ప్రభువారు ఆయన లోకానికి వెలుగు అన్నప్పుడు ఆయన నిజమైనటువంటి వెలుగు అని ఇక్కడ రాయబడింది. ఆయన నిజమైనటువంటి వెలుగు మాత్రమే కాదు, 4వ వచనంలో చూస్తే ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పేతురు పత్రికలోనే మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, ఆయన నిజమైనటువంటి వెలుగు, ఆయన జీవపు వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగు లోకంలోనికి వచ్చి చీకటి అయి ఉన్నటువంటి మనలను వెలిగించింది. మనం ఇప్పుడు వెలిగించబడిన వెలుగు. మరి ఆయన ఏ వెలుగు అంటే, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మనము గమనించినప్పుడు 1వ అధ్యాయములో 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఏ మాత్రము కూడా చీకటి లేనటువంటి వెలుగు. ఆయన వెలుగు అయి ఉన్నాడు, ఆయన ఆదిలోనే వెలుగు అయి ఉన్నటువంటి వాడు. ఆయన వెలుగు, ఆయన జీవపు వెలుగు, ఆయన నిజమైన వెలుగు, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఈ వెలుగు లోకములోనికి వచ్చి చీకటి అయి ఉన్నటువంటి నిన్ను నన్ను వెలిగించింది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము పాపాన్ని బట్టి ఆరిపోయింది. మానవుడు పాపమును బట్టి దేవుడు పెట్టినటువంటి ఆత్మదీపాన్ని ఆర్పివేసుకున్నాడు కాబట్టి మానవుడు చీకటైపోయాడు. మానవుని యొక్క హృదయము అంధకారమైపోయింది, మనస్సు అంధకారమైపోయింది, మానవుడు గుడ్డివాడైపోయాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఈ నిజమైనటువంటి వెలుగు వచ్చి వెలిగించి, మనము దేవుని చేత వెలిగించబడినటువంటి వెలుగు. అందుకని మీరు ఈ లోకానికి వెలుగు. ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు. వెలుగును అన్నటువంటి ప్రభువు ఆయన వెలుగుతూ జీవించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకానికి వెలుగును అన్నటువంటి ప్రభువు ఆయన వెలుగుతూ జీవించాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రియులారా గమనించండి, వెలిగించబడినటువంటి వెలుగు అయినటువంటి మనము ఆ జీవపు వెలుగును మనము వెంబడించాలి. ఇది మన మొట్టమొదటి బాధ్యత. ఎప్పుడైతే జీవపు వెలుగు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము వెంబడిస్తూ ఉంటామో అప్పుడు మనము వెలుగుతూ ఉంటాం.
మీరు లోకానికి వెలుగుగా ఉండాలి, అంటే మీరు వెలగాలి. అందుచేత మీరు వెలుగు అని గుర్తుపెట్టుకోండి. మీరు వెలుగు కాబట్టి వెలగాలి. మీరు వెలగాలంటే మీరు ఆయనను వెంబడించాలి అని ఇక్కడ మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రభుని వెంబడించకుండా మనము వెలగలేం. మనం వెలిగించబడింది ఎందుకు అంటే మనము ఆయనను వెంబడించడం కొరకే. వెలిగించబడిన వెలుగు అయినటువంటి మనము, జీవపు వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించాలి. అందుకని ప్రభు చెప్పారు, నా వెంబడి రండి అన్నాడు. ఎవరైనా సరే శిష్యులు గురువుని వెంబడించాలి. మన గురువు ఈ లోకానికి వెలుగు. మన గురువు మనల్ని వెలిగించినటువంటి జీవపు వెలుగు. మన గురువు నిజమైనటువంటి వెలుగు. మన గురువు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగును మనం వెంబడిస్తూ మనం వెలగాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. అయితే నువ్వు వెలుగుతున్నావు అనడానికి రుజువేంటి? ప్రియులారా, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు అని 8వ వచనంలో చివరిలో చెప్పాడు. 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రియులారా, వెలుగు ఫలం. నీవు వెలుగుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీలో సమస్త విధాలైన మంచితనము ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం చెడ్డవారమే, చెడ్డ పనులు చేసినటువంటి వారమే, కానీ దేవుడు మనల్ని వెలిగించి మంచివారుగా చేశాడు. ఎందుకంటే మనము మంచి క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి. అసలు ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. ప్రియులారా, వెలుగు ఫలం ఏంటంటే నువ్వు వెలుగు అయితే నువ్వు సత్క్రియలు చేయాలి, అంటే మంచి క్రియలు నువ్వు చేయాలి. మనం చేయవలసినటువంటి మంచి క్రియలలో ప్రధానమైనటువంటి సత్క్రియ ఏంటో తెలుసా అండి? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయములో ఈ విధంగా మనము చదువుతాం. 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఏమిటండి మనము చేయవలసిన సత్క్రియ, మంచి క్రియ ఏంటంటే సువార్త పరిచర్యలో పాలివారై ఉండుట. సువార్త పరిచర్యలో పాలివారై ఉండుట. ప్రియులారా, గమనించండి, నీవు వెళ్ళి సువార్త చెప్పాలి, అది ఒక భాగం. నీవు వెళ్ళకపోతే వెళ్ళే వారి కొరకు నువ్వు ప్రార్థించి వారిని పంపించాలి. నీవు పంపించాలి. ఇక్కడ రోమా పత్రికలో 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూడండి. అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయంలో 13 నుండి చూస్తే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండగా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ మాట పట్టుకోండి. ఎందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నువ్వు ప్రకటించు, లేకపోతే ప్రకటించే వారిని పంపించు. ఇది సత్క్రియ. ఇటువంటి సత్క్రియలు మనము చేయటం కొరకే దేవుడు మనలను వెలిగించాడు. అందుకని నీవు వెలుగువి, లోకానికి నీవు వెలుగువి అన్నాడు. అంటే లోకములో నీ ఒక వెలుగుగా ఉండి ఆ వెలుగు ఫలం ఏమిటంటే సమస్త విధాలైనటువంటి మంచితనము. సమస్త విధాలైనటువంటి మంచితనము అంటే మంచి క్రియలు. ఆ మంచి క్రియలలో ప్రధానమైనది ఏది అంటే సువార్త ప్రకటనలో నువ్వు పాలిభాగస్థుడు కావాలి. ఇక రెండవది నీతి. మనము దేవుని నీతి అయి ఉన్నాం.
దేవుని నీతి. ఇప్పుడు లోకములో నీతి వేరు, దేవుని నీతి వేరు. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పాడు. 9వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు అనుగ్రహించేటువంటి నీతి. ఎట్లాగ దేవుడు మనకి నీతిని అనుగ్రహించాడు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి దేవాలయానికి దూరంగా వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు అనగానే అతన్ని నీతిమంతునిగా తెచ్చి ఇంటికి పంపించాడు. ఎట్లాగ మనము నీతిమంతులమయ్యాము? విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి నీతిని కలిగి, దేవుని నీతిని కలిగి లోకంలో మనం జీవించాలి. మన స్వనీతిని కాదు. ఆ పరిసయ్యుడు తన స్వనీతిని స్థాపించాలనుకున్నాడు. అది దేవుని దృష్టిలో చెల్లదు. మనము పాపులము మాత్రమే, మనలో ఏ నీతి లేదు. కానీ మనము పాపము ఒప్పుకున్నప్పుడు, పాపులమని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు నీతిని ఆపాదించాడు. ఎందుకంటే పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఎందుకంటే మనము నీతిమంతులంగా ఉండాలని. కాబట్టి ప్రియులారా, నీతిమంతునిగా తీర్చబడినటువంటి నీవు ఈ లోకంలో నీతిగానే బతకాలి. నీతి కొరకు బతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు మొదట వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి. ఇది వెలుగు ఫలం. 3వదిగా చూస్తే సత్యమును వాటిలో కనబడుచున్నది. సత్యం ప్రియులారా, మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉండవలసినటువంటి విషయం, యేసు ప్రభువే సత్యం, ఆయన వాక్యమే సత్యం. యేసు ప్రభువే సత్యం, ఆయన వాక్యమే సత్యం. నీలో యేసు ప్రభు కనబడాలి. నీలో సత్యమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు, ఆయన వాక్యమే నీలో కనబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము అలంకరించుకోవాలి అన్నాడు. తీతు పత్రికలో చూడండి, 2వ అధ్యాయమును మనం చూసినప్పుడు 9-10 వచనాలలో, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు, దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్య ఉపదేశం మనలో కనబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడుగా, వాక్యమైనటువంటి ప్రభువారు కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనము వాక్యమును ధరించాలి. వాక్యము సత్యము, యేసు ప్రభు సత్యము. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ధరించినటువంటి వారము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది ఉన్నాం. మనము కాదు కనబడాల్సింది, సత్యము కనబడాలి. వెలుగు ఫలము ఏది అంటే మనము సత్యమును కనబరచాలి. సత్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము ప్రదర్శించాలి. సత్యమైనటువంటి వాక్య ప్రకారము మనము ప్రవర్తిస్తూ దేవుని యొక్క వాక్యపు వెలుగును మనము ప్రకాశింపచేయాలి మన జీవితం ద్వారా అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అన్నాడు. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రియులారా, నీవు వెలుగు అయితే వెలుగు సంబంధిగా నీవు నడుచుకోవాలి. ఎందుకంటే మనము వెలుగు అయి ఉన్నటువంటి యేసు క్రీస్తు ద్వారా మనము వెలిగించబడ్డాం. కాబట్టి మనము వెలుగు సంబంధులం, మనము క్రీస్తు యేసు సంబంధులం, మనము దేవుని సంబంధులం, మనము వెలుగు సంబంధులం. కనుక మనము వెలుగు సంబంధుల వలె ఈ లోకంలో నడవాలి. చీకటి సంబంధులు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారందరూ కూడా చీకటి సంబంధులని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారికి మనము సంబంధించినటువంటి వారము కాము. పాపము అనేటువంటి చీకటిలో లోకము ఉన్నది. ఆ లోకములో నుండి దేవుడు మనలను
ప్రత్యేకపరిచి మనల్ని వెలిగించాడు. ఎందుకంటే మనం వెలుగుతూ వెలుగు సంబంధి వలె ఈ లోకములో నడుచుకుంటూ ఉండాలి. మనలను వెలిగించినటువంటి నిజమైనటువంటి వెలుగు, జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అయినటువంటి యేసుక్రీస్తు సంబంధాల వలె మనము ఈ లోకంలో మనం నడుచుకోవాలి. నీవు వెలుగువి, గుర్తుంచుకో ప్రియమైన స్నేహితుడా, సోదరి. చీకటి సంబంధిలాగా మనం ప్రవర్తించకూడదు. చీకటి సంబంధులు చేసినట్టుగా మనము ఈ లోకంలో చేయకూడదు. మనము వెలుగు సంబంధులం, మనము వెలిగించబడినటువంటి వారము కనుక మనము వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉందము. నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుకొని రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని కూడా ధరించుకొని మనము ఈ లోకంలో జీవించాలి. మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులు అని ఇక్కడ రాయబడి ఉంది. నోట్లో వెలుగు కుమారులు పగలు కుమారులు అన్నాడు. మీరు వెలుగు సంబంధులు పగటి సంబంధులు. నిద్రపోయేవాడు రాత్రివేళ నిద్రపోతాడు. నీవు పగటి సంబంధివి, నీవు వెలుగు సంబంధివి కనుక నువ్వు నిద్రపోవద్దు, నువ్వు మత్తుగా ఉండొద్దు. నీవు నిద్రపోవద్దు, నువ్వు మత్తుగా ఉండొద్దు అంటే శారీరక సంబంధమైన నిద్ర కాదు ఇది. అలసిన మనము రాత్రిపూట నిద్రపోతాం, ఉదయం మళ్ళా లేస్తాం, అది కాదు ఇది. ఈ నిద్ర మనము దేవుని విషయంలో, దేవుని కార్యాలలో మనము నిద్రపోతులుగా ఉండకూడదు. దేవుని కార్యాలలో మనము మత్తులుగా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవులు లోకపు మత్తులోకి వెళ్ళిపోయారు, నిద్ర మత్తులోనికి వెళ్ళిపోయారు. దేవుని విషయాలు పట్టించుకోకుండా, దేవుని కార్యకలాపాలు పట్టించుకోకుండా లోక కార్యకలాపాలలో, లోక పద్ధతులలో లోకస్తులతో పాటు కొట్టుకునిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. మీరు పగటి సంబంధులు గుర్తుపెట్టుకోండి, మీరు రాత్రి వారు కాదు, చీకటి వారు కాదు. మనము వెలుగు సంబంధులము, మనము వెలుగు కుమారులము, వెలుగు పిల్లలము కనుక మీరు నిద్రపోవద్దు ప్రియులారా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇలా గమనించండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఇది ఎట్లా ఉంటుందంటే, వెలుగులో నడుస్తూ అంటే వెలుగు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడిస్తూ ఉండాలి. ఆ విధంగా మనము ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుకి దగ్గరగా మనం ఉన్నప్పుడు, ప్రభువు నిజమైన వెలుగు, ప్రభువు జీవపు వెలుగు, ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. అయితే ఆ వెలుగు మన మీద పడినప్పుడు పాపం అనేటువంటి చీకటి ఆటోమేటిక్గా మన నుండి దూరం అయిపోతుంది ప్రియులారా. అదే ఇక్కడ చెప్తున్నాడు, మనము అన్యోన్య సహవాసం కలిగి ఉన్న వారమై ఉండాలి. వెలుగు సంబంధి వెలుగుతో సహవాసం చేయాలి. వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలి. ఎటువంటి సహవాసం అది? అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం, ఎడతగని సహవాసం, విడదీయలేనటువంటి సహవాసం. దీన్ని అన్యోన్య సహవాసం అని అంటారు. ప్రభువులో మనం పెనవేసుకుని ఉండాలి, ప్రభువుని మనము హత్తుకొని ఉండాలి, ప్రభువుని మనము వెన్నంటి ఉండాలి. ఇటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసములో వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మనము సహవాసం చేస్తూ వెలుగులోనే మనము నడవాలి. మనము వెలుగుము కాబట్టి మనం వెలుగులోనే నడవాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు, నీవు లోకానికి వెలుగువి. నీ బాధ్యతను దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు.
అనేకులను వెలుగులోనికి నువ్వు నడిపించేవాడుగా ఉండాలి. వెలుగు యొద్దకు నడిపించేటువంటి వాడుగా ఉండాలి. ఆనాడు జ్ఞానులు తూర్పు దేశములో ఆయన నక్షత్రాన్ని చూసి ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసి ఎన్నో రోజులకి ప్రభుని చూడ్డానికి వస్తే ఆ ప్రభు ఎక్కడున్నాడో వారికి తెలియలేదు. అయితే వారి దేశంలో ఉండగా ఏ నక్షత్రం అయితే వారిని ప్రభు జన్మించాడు అని చెప్పి ప్రభు ఉన్నటువంటి ఊరికి తీసుకొచ్చిందో అదే నక్షత్రం యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. యేసు ప్రభు ఉన్నటువంటి ఆ ఇంటి మీదకి వచ్చి వారికి యేసు ప్రభుని పరిచయం చేసింది. వారు యేసు ప్రభుని చూసి ఆయనను ఆరాధన చేశారు. నీవు కూడా నువ్వు వెలుగు సంబంధి అయితే నిజమైనటువంటి జీవమై ఉన్నటువంటి వెలుగు యొద్దకు నీవు అనేక మందిని, అనగా చీకటి ఉన్నటువంటి చీకటిలో తడుములాడుతున్నటువంటి ఆ చీకటి ప్రజలను నీవు వెలుగు యొద్దకు నడిపించేవాడవుగా ఉండాలి. నీవు వెలుగువి, నీవు వెలగాలి. అనేకులు వెలిగించబడటానికి వెలుగు దగ్గరకు చీకటి ప్రజలను నువ్వు నడిపించేవాడుగా ఉండాలి. ఇది నీ బాధ్యత. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడు అతనికి తెలియదు. సహోదర ప్రేమ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దైవగ్రంథం అంతట్లో మనము రెండు ఆజ్ఞలుగా దేవుడు చెప్పాడు. ఒకటి, నీ దేవుడైనటువంటి యెహోవాను, నీ ప్రభువుని నీవు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ఏ విధంగా ప్రేమించారో అదే ప్రేమతో నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియులారు, ఎందుకంటే ప్రేమ దేవుని లక్షణం. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. సహోదరుని ద్వేషించడానికి వీల్లేదు. ఎందుకంటే సహోదరుడు అంటే సహ ఉదరములో నుండి వచ్చినటువంటి వాడు. అంటే ఒకే తండ్రి బిడ్డలం, మేము ఒక తండ్రి బిడ్డలం అని యాకోబు కుమారుల్లో ఒకడు చెప్పాడు ఫరో రాజుకి, లేక యోసేపు. కాబట్టి మనము యేసుక్రీస్తులో మనము దేవుని బిడ్డలం కనుక ద్వేషం ఉండకూడదు. ఒకవేళ క్రమశిక్షణ చేయాల్సి వస్తే వారిని మనము శత్రువులుగా భావించకుండా వేడంగా ఉండొచ్చేమో, కానీ ద్వేషించటం అనేది బైబిల్ అంగీకరించటం లేదు. అయితే అలా నువ్వు ద్వేషిస్తే నువ్వు గుడ్డివాడు అయిపోతావు. నువ్వు గుడ్డివాడు అయిపోతే నువ్వు ఎక్కడికి పోతావో నీకే తెలియదు. అందుకని సహోదర ప్రేమ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ సహోదర ప్రేమ అనేది తెలివితో ఉండాలన్నాడు. ఈ సహోదర ప్రేమ అనేది సత్యమును అనుసరించి ఉండాలని చెప్పాడు. ఈ విషయాలన్నీ మీకు తేటగా తెలియాలంటే యోహాను రాసినటువంటి 3 పత్రికలు మీరు చదువుకోండి, అప్పుడు మీకు తేటగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులరా, మనము వెలుగు సంబంధులము కనుక వెలుగు వలె మనం ప్రకాశించాలి. వెలుగు సంబంధుల వలె మన ప్రభుతో సహవాసం కలిగి ప్రభువుని వెంబడిస్తూ మనం జీవించాలి. దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరిచ్చినటువంటి ఈ వాక్య తలంపులు మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ నిన్ను మహిమపరిచే కృపను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.